వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కంపెనీలు ఏం జరిగిందో మేము చూపిస్తాం. రేపు జీవో చూపిస్తాం. ఆయన సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు, మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? సబ్జెక్ట్ మీకు ఇవ్వలేదు కదా, సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద మంచిగా చెప్తున్నారు, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడతారు? ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నా. ఏ కదా పద్ధతి లేదా? ఏం డిఆర్సీ సమావేశం అనుకున్నారా? రైట్ ఉంది, రైట్ ఉంది, క్రమ పద్ధతిలో ఉండే రైట్ ఉంది. మీరు మన డిఆర్సీ చైర్మన్ ఏ విధంగా నడిపితే ఆ విధంగా పోయినాం. అంతేగాని మీ మీద రెటమతంగా ఎట్టంటే మాట్లాడాలా? ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నీకు లేదు, అవకాశం లేదు. మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు, కూర్చోండి. మాట్లాడేది లేదు. ఎవరు మీకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడతామంటున్నారు. మాట్లాడాలంటే బయటికి వెళ్ళండి. సభకి 243 సంవత్సరాల నుంచి డిఆర్సీ చూస్తున్నా. ఏ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉండేవాడు, ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాడు, డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసింది రైటు, మేము చెప్పేది మీరు వినాలా? ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు, దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు, అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఇంతమంది మాట్లాడుతా ఉన్నాం, ఇంతమందిని చెప్తా ఉన్నాం. అసలు మేము చెప్పేదే మాకు కావాలి, మేము చెప్పిందే మీరు వినాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం? బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈ సాంప్రదాయానికి నేను ముందే చెప్పాను, ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకు వచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని, మేము దీంట్లో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలుపెట్టిన రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది, స్టేట్మెంట్ ఇచ్చి. ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా, చెయ్యాలి, ఈ సభను డిస్టర్బ్ చేయాలి, మేమేదో ఉద్ధరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగిన వాళ్ళే. ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు, అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని, హుందాతనాన్ని, సభను గౌరవించేటువంటి విధానం, సభాధ్యక్షుడు మాటను గౌరవించి మన్నించేటువంటి విధానం మనం కూడా పాటించాలి. దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేశాను, సంప్రదాయం ప్రకారం నడుద్దాం. దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు, వారు అజెండా ప్రిపేర్ చేశారు. అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రెండవ పంట దాదాపు 5,40,000 ఎకరాలకి రెండవ పంట ఇచ్చాం. దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు, తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల, ఇవన్నీ కూడా ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య. ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి సమస్యలను వదిలేసి పక్కదారి బట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే మేమేం చాలా అవసరం సార్. అది పరిశ్రమల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దయచేసి ఇండస్ట్రీస్ టేకప్ చేయండి. పోవాలని కాదు, మాకు ఇండస్ట్రీస్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఆల్రెడీ అయిపోయింది సార్. మేము ఎందుకు పోవాలని కాదు, అక్కడ సబ్జెక్ట్ ఇందాకేమన్నారు, ఇండస్ట్రీస్ దాంట్లో వస్తున్నారు కదా, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు సార్. ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, పోర్ట్ తీసుకొచ్చింది మేమే.
సార్ ఇరిగేషన్ టేకప్ చేయండి. ఇరిగేషన్ టేకప్ చేయండి. మీరు మాట లేకుండా అనుకుంటే మేము ఎక్కువ చేయడానికి చేయగలిగితే మాకు వేరే వేదిక ఉంటుంది సార్. ఇంకోటి ఇప్పుడు 20,000 ఎకరాలకి కరెక్ట్ గా సమాధానం చెప్పట్లేదు. 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారో సమాధానం చెప్పట్లేదు. మేము కూడా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, కలెక్టర్ గారు చెప్పొచ్చు. మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఇద్దరు ఉన్నారు సార్. ఒకరు మాదేత లక్ష్మణ పైన ఉన్నాడు, కింద సింగరాకొండ దగ్గర కలివిడ ఆనుకున్న లక్ష్మణ ఉన్నాడు. మీరు ప్రజల అభిప్రాయాల మేరకు ముందుకెళ్తే వెళ్ళండి, లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తానండి. మేమందరం కూడా ప్రజల తరఫున నిలబడతాం. మా లక్ష్మణులు రావులే మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళ మీద 50,000 ఎకరాలు 20,000 ఎకరాలు మా మీద పడ్డాయి సార్. కరెక్ట్ కాదు. మీరు అలా చేయకపోతే దయచేసి మా అసెంబ్లీలోనే వేరే వేదికలో కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదు సార్. ఓర్పు సహనం ఉండాలి. మాట్లాడండి, మధ్యలో మా సబ్జెక్ట్ పెట్టండి. ఇరిగేషన్ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, వద్దు లేదు కదా. ఇరిగేషన్ లో లేనప్పుడు మీరు చాలా మంది రాదు. దయచేసి ఆపండి, దయచేసి ఆపండి. అట్లాగే సరైనది కాదు, సరైన పద్ధతి కాదు. రాల్పూర్ ప్రాజెక్టు లాస్ట్ ఇయర్ మాట్లాడతామయ్యా. ఇప్పుడు ఏం మాట్లాడతాము? నువ్వే ముందు మాట్లాడాలి. ఇంతమంది ఉంటే ఎల్లగొట్టారు కంపెనీలన్నీ చూడు మీరు ఎలా చేయగలరు గురించి కంపెనీలు సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు. మీరు ఎందుకు అనవసరం మాట్లాడతారు? సబ్జెక్ట్ మీకు మాట్లాడుతున్నారు. చెప్తున్నారు, మీరు మధ్య మాట్లాడతారు. మాట్లాడినండి, మాట్లాడినండి. మీరు ఏదో జరగలేదా? ఏం డిఆర్సీ సమాజం అనుకున్నారా? రైట్ ఉంది, రైట్ ఉంది, క్రమబద్ధంగా ఒకటే రైట్ ఉంది. బాబు ఈ స్థాయికి మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. మేము కూడా చాలా పద్ధతిగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధ్యక్షులు మన డిఆర్టీ చైర్మన్ ఏ విధంగా నడిపితే ఆ విధంగా పోయినాం. అంతేగాని మేము మాత్రం రెకమంతంగా ఎట్లాంటి మాట్లాడాలి. ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నీకు లేదు, అవకాశం లేదు. మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు, కూర్చోండి. మాట్లాడడానికి లేదు. ఎవరు నీకు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడతామంటున్నారు. మాట్లాడాలంటే బయటికి వెళ్ళండి. మిమ్మల్ని సభకు మర్యాద ఉంటుంది. సభను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అందరూ. నేను 42-43 సంవత్సరాల నుంచి డిఆర్సీని చూస్తున్నా. ఏ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉండేవాడు, ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాడు, డిఆర్సీ చైర్మన్ మాట
ఇక్కడ ఫైనల్. డిఆర్సి చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడుస్తాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసిన రైటు, మేము చెప్పేదే మీరు వినాలా, ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు, దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు, అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఇంతమందిని మాట్లాడుతూ ఉన్నాం, ఇంతమందిని చెప్తా ఉన్నాం. అసలు మేమేనో మేము చెప్పేదే మాకు కావాలి, మేము చెప్పిందే మీరు వినాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం? బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమో. ఈ సాంప్రదాయానికే నేను ముందే చెప్పాను. ఇదే ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీ దీంట్లో ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షం ఎంటర్ అయిందని మేము దీనిలో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నామని అది మొదలుపెట్టిన రాజకీయ పార్టీ వెళ్ళిపోయింది, స్టేట్మెంట్ ఇచ్చి. ఇంకా కూడా మనం ఇక్కడ మాట్లాడాలా, చెయ్యాలి, ఈ సభను డిస్టర్బ్ చేయాలి, మేము ఏదో ఉత్తరించడానికి వచ్చామని అంటే ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా మాట్లాడగలిగినండి. ఏ ఒక్కరు ఎవరికి ఏం తక్కువ కాదు, అందరికీ అనేక అవకాశాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం కూడా సభా సంప్రదాయాన్ని, హుందాతనాన్ని, సభను గౌరవించేటువంటి విధానం, సభాధ్యక్షుడి మాటను గౌరవించి మన్నించేటువంటి విధానం మనం కూడా పాటించాలి. దయచేసి గౌరవ సభ్యులు అందరికి కూడా నేను మనవి చేసేది, సంప్రదాయం ప్రకారం నడుద్దాం. దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు, వారు అజెండా ప్రిపేర్ చేశారు. అజెండా వచ్చిన దాంట్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమంలో 2వ పంట దాదాపు 5,40,000 ఎకరాలకి 2వ పంట ఇచ్చాం. దానికి సంబంధించిన వివరాలతోటి వ్యవసాయ శాఖ అధికారులు, తద్వారా దానికి వచ్చేటువంటి నీటి పారుదల, ఇవన్నీ కూడా ఒకటి అమ్మడం ఒకటి ఇవాళ ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్య. ఆ సమస్యల్ని మాట్లాడడానికి మొదలుపెట్టి సమస్యలను వదిలేసి పక్కదారి పట్టి మళ్ళీ మమ్మల్ని మాట్లాడినవరా అని అంటే మేమేం చెప్పగలం ఇంకా గౌరవ సభ్యులకి? కాబట్టి ఇది సరైన విధానం కాదు. మీడియా మిత్రులు కూడా నేను కోరేది, ఇవాళ డిఆర్సి చైర్మన్ గారు ఏదైతే అజెండా మాట్లాడాలని వారు సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్టులు మాత్రమే ఇక్కడ ఈ డిఆర్సి సమావేశంలో మాట్లాడడం జరగదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.